వచ్చిన విశ్వాసులందరికీ నా వందలు. మరి నేను చెప్పే సాక్షి ఏంటంటే మరి జనవరి నెలలో మరి అందుకే 2 నెలలు నా బిడ్డకి కాలుతో చాలా బాధపడ్డామండి. నిద్రలాగా మనశ్శాంతి లేక చాలా బాధపడ్డామండి. మరి బాధపడినప్పుడు మరి నేను హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు మరి నా బిడ్డకి శుభ్రంగా తగ్గిపోయి ఇంటికాడ ప్రశాంతంగా ఉంటే మరి నేను నా బిడ్డ పుట్టినరోజుకి ఫోటో పెట్టుకుంటానని మనసులో నేను అక్కడే అనుకున్నానండి. అనుకున్నప్పుడు మరి నా దగ్గర అయితే దాని సహాయం లేదండి. మరి నిన్నటి వరకు కూడా దాని సహాయం లేదు, పొద్దున వరకు కూడా లేదండి. మరి నిన్న నేనైతే వెళ్ళిపోయి మరి కేకు బట్టలు వచ్చేసి చర్చిలో తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేయించవచ్చులే అనుకున్నానండి. మరి అనుకుంటే ప్రభా మరి నేనైతే మొక్కుబడి ఆ రోజున చేసుకున్నానయ్యా. నా బిడ్డ కాలు గురించి మళ్ళీ దేవుడి మాట నేను వినపోతే మళ్ళీ మాకు ఎక్కడ బలహీనతలు సమస్యలు వస్తాయని నా మనసుకి బాధ కలిగి రాత్రి అంతా నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రభా నీ చిత్తం అయితే తెల్లారి నేను కోట పెట్టుకోవడానికి నాకు చక్కని మార్గం చూపితే మరి నేను కోటలో సాక్ష్యం చెప్తానయ్యా, ఎటువంటి అభ్యంతరం ఆటంకం లేకుండా ఉంటే అని అనుకున్నానండి. మరి అమ్మగారు కూడా చెప్పా, అమ్మ ఈసారి అయితే నా పిల్లాడి పుట్టినరోజుకి మరి కేక్ కానీ బట్టలకి తీసుకురావడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా, నేనైతే కోట పెట్టుకోవాలనుకుంటున్నాను. మరి నాకు ఆ టయానికి దేవుడు ఏం చేద్దాడంటే దేవుడు మేలు చేద్దాడు, అతను బాధపడవాక మేము ప్రార్థన చేద్దామందండి నిన్న చెప్తే నేను అమ్మగారికి. మరి దేవుడు అట్లాగే అనుకోని రీతిగా ఈరోజు మధ్యాహ్నానికల్లా నాకు కావాల్సిన సమస్తం దేవుడు ఇచ్చాడండి. మరి ఇక్కడ అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థన ద్వారాగా మరి దేవుడు గొప్ప మేలు చేశాడండి. మరి నా భర్తనే నన్ను ఉండి లేని సంవత్సరమైన దేవుడు ఇట్లా నిలబెట్టాడండి. ఇదంతా అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన ద్వారా మేము ఈ రీతిగా సమృద్ధిగా తిని ఉంటున్నామండి. మరి ఏదో నాకున్నంతలో చిన్న కూటమి ఏర్పాటు చేస్తున్నానండి. దేవుడు మా కుటుంబంలో ఇక్కడ అయ్యగారు అమ్మగారు చేసిన మేలు ద్వారా ఎన్నో కార్యాలు చేశారండి. మరి మేము మనశ్శాంతిగా ఉంటున్నామండి. దేవుడు గొప్ప మేలు మా పట్ల చేస్తున్నాడండి. మరి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుడి మాట తప్పిపోకుండా దేవుడు ఈ రకంగా కోటల్ని నాకు ఏర్పాటు చేశాడు. దేవుడికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములండి. మరి ఇక్కడ అయ్యగారు అమ్మగారికి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి మా కుటుంబం ఎట్లా పచ్చగా ఉందంటే వాళ్ళ ద్వారాగానే వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారాగానండి. మరి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మా బిడ్డకి ముఖ్యంగా మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేయమని బాధపడుతున్నానండి. దేవుడి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.